హాయ్ ఫ్రెండ్స్, డెలివరీ కోసం కావలసిన వస్తువులు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మా అమ్మాయిని డెలివరీ తీసుకెళ్తున్నాను. అమ్మాయికి కావాల్సినవి మేము కొత్త బట్టలు ఎప్పుడు వేయం కదా, అందుకని పాత బట్టలన్నీ తీసుకొచ్చిన ఇంటి దగ్గర నుంచి ఇవి అన్నీ ఇందులో బ్యాగులో పెట్టేసుకుంటున్నాము. 3 కాటన్ చీరలు అమ్మ ఉంటే మంచిగా వాష్ చేసి డెటాల్ కంఫర్ట్లో వండుకొని తీసుకొని వచ్చిన, ఎందుకంటే నీట్గా ఉండాలని. మళ్ళీ ఇప్పుడు నా 39th వీక్ రన్నింగ్ అండి. హాస్పిటల్కి ఈరోజు చెకప్కి వెళ్తున్నాం. డాక్టర్ ఎప్పుడైనా డెలివరీ కావచ్చు అని చెప్పింది. పెయిన్స్ రాగానే రమ్మని చెప్పింది. అందుకోసమే హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేస్తుంది అమ్మ. పాప కోసం బెడ్షీట్ అండి, చాలా స్మూత్గా ఉన్నది తీసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మెత్తగా ఉండాలి, పాపకి గుచ్చుకోకుండా ఉంటుందని ఇలా తీసుకున్నామండి. ఇది పాపది బ్లాంకెట్ కప్పడా, ఇట్లా వెచ్చగా ఉండడానికి పాప కోసం చదువుతున్నామండి. ఈ బ్యాగ్ ఇది పాప కోసము బేబీ హోల్డర్. మనం హాస్పిటల్కి వెళ్తూ వస్తూ ఉంటాం కదా, అప్పుడు బేబీని ఇలా హోల్డ్ చేయడానికి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని బేబీ అన్ని ముందు ఏమేమి ఉంటుందో అవన్నీ డేటాలో మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ ఆరబెట్టి మళ్ళీ బ్యాగ్లో చదువుకుంటున్నాం. బేబీ బెడ్. ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలం రన్నింగ్ అయిపోయిన తర్వాత చలికాలం కాబట్టి బేబీ స్వెటర్ ఒక 3-4 సెట్ డైలీ వేర్ టైప్ వచ్చేసి బేబీకి డ్రెస్సెస్. ఎందుకంటే మేము పాతవే వాడతాము, కానీ మా మన్మలు అందరూ పెద్దగా అయిపోయారు. ఇప్పుడు చిన్నగా ఎవరు లేరండి. కొత్తవి తీసుకొని పిండాము. 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసి పిండేసి కంఫర్ట్లో మంచిగా నీట్గా పిండేసి ఆరబెట్టి ఇప్పుడు బ్యాగ్లో ఈ డ్రెస్తో పాటే మిటన్స్, హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చలి పెట్టకుండా మనకి వెచ్చగా ఉండాలని క్యాప్స్ సెట్స్తో పాటు కూడా చేతి గ్లౌజెస్ కాళ్ళవి కూడా ఉన్నాయి. 2 క్యాప్ సెట్ పెడుతున్నాము. ఇవి మనకి బేబీస్ వచ్చేసి చాలా మందికి ర్యాషెస్ వస్తాయి కదా డైపర్స్ పెడుతూ ఉంటే, దానికోసం అని చెప్పేసి ఇలా క్లాత్ డైపర్ అంటారు దీన్ని. ఈ క్లాత్ డైపర్లోనే ఇలా ఇన్సర్ట్స్ వస్తాయి మనకి. ఈ ఇన్సర్ట్స్ అన్నీ కూడా ఇలా మనకు ఒక గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో మనము ఇందులో పైన అయినా పెట్టుకోవచ్చు, ఈ గ్యాప్లో అయినా మనం సెటిల్ ఇందులో లోపల పెట్టేసి పెట్టుకుంటే బేబీస్ వాష్ చేసినా కూడా పైన పెట్టుకుంటే ఇక్కడ మోషన్ వెళ్ళినా కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే మనకి ఇదంతా కూడా వాష్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డెటాల్ వాటర్లో కూడా హాట్ వాటర్లో కూడా తీసేసుకోవచ్చు. పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా కొత్తవి కొనుక్కునే అవసరం ఉండదు. డైపర్స్ అంటే కూడా కాస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కాస్ట్ ఎక్కువ వాడచ్చు. అందుకోసమని మినిమం 3 సెట్స్ అయితే ఇప్పటి మందం తీసుకున్నాను. ఇది స్వాడ్లర్ అండి, బేబీ కోసం వెచ్చగా ఉండడానికని మనం బేబీ హోల్డర్ వాడచ్చు. ఇందులోనే బేబీని ఇలా తల ఇక్కడ వచ్చేసి హెడ్ వస్తుంది, ఇక్కడ కాళ్ళు వస్తాయి, వెచ్చగా ఉంటుంది. ఇలా బేబీ నుంచేసి ఇలా హోల్డ్ చేయాలి మనం. ఇది స్వాడ్లర్ అంటారండి. ఈ మధ్య చాలామంది ఇదే వాడుతున్నారు. మాకు హాస్పిటల్లో ఏమైందంటే లిస్ట్ ఇచ్చారు, మదర్కి ఏమేమి కావాలి, బేబీకి ఏమేమి కావాలి అనేది ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టు ప్రకారంగానే మేము అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇది బేబీకి వచ్చేసి డ్రై షీట్ అంటారండి. ఇది వేసి పైన బట్టలు వేస్తే తడి కాకుండా ఉంటుంది. మనకి బేబీ బెడ్ ఇవన్నీ కూడా తడిస్తే కూడా ర్యాషెస్ అవన్నీ వస్తాయి కదా, అందుకని అలా ఏం రావద్దంటే ఇలా డ్రై షీట్స్ యూజ్ చేయాలి. ప్రెజెంట్ అయితే ఒకటి వాష్ చేసినా ఒకటి ఉండాలి కాబట్టి 2 తీసుకున్నాం. బేబీని పుట్టిన తర్వాత ఇస్తారు కదా, దానికోసమని మనం ఫస్ట్ టవల్స్ ఉండాలి. దానికోసం 2 టవల్స్ తీసుకున్నాం. ముందుగా మనకు పాపను స్నానం చేపిస్తే మంచిగా నీట్గా మనకు అప్పగిస్తారు కదా, అప్పుడు మనం ఇలా తీసుకోవడం కోసము ఫ్రెష్గా తీసుకొని పిండేసాము.
2 బెడ్షీట్స్. 2 బెడ్షీట్. హాస్పిటల్కి మనకి వెళ్ళగానే మనకి అక్కడ కంఫర్ట్ అయిన బెడ్షీట్స్ ఉన్నాయి కదా, దానికోసం అని చెప్పేసి 2 నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఇంట్లో తీసి పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మదర్కి కూడా ఏమేమి కావాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఫీడింగ్వి మాత్రం ఎలాగో పెట్టుకుంటాం కదా ఇన్నర్స్, దాంతోపాటు ఫీడింగ్వి నైటీలు ఇవి జిప్ వచ్చేసి ఉంటుంది కదా, జిప్ వచ్చేసి కూడా అడ్డంగా ఉండే బదులు ఇట్లా నిలువుగా ఉంటాయి కదా, అవి తీసుకుంటేనే మనకు కంఫర్ట్గా ఉంటుంది. అలా మీకు ఏవైతే కంఫర్ట్గా ఉంటుందో అవి చూసి తీసుకోండి. మనం ఇంటికి వస్తాం కదా, అవుట్ఫిట్ ఇంటికి వచ్చేటి అవుట్ఫిట్ హోమ్ అనేసి మనం ఒక డ్రెస్ పెట్టుకుంటాం కదా, అలా ఒక డ్రెస్ పెట్టుకున్నాను. ఇది కూడా ఫీడింగ్ది టాప్ అండ్ లెగ్గింగ్. ఇది తెలుసు కదండి మఫ్లర్, మన అమ్మమ్మలు తాతలు అలా కాలం నాటి ఇట్లా చెవులకి గాలి నాటకాలలో అయితే ఇలా వెల్లిపాయ కదా, దూదిలో వెల్లిపాయ పెట్టి వేడిగా ఉంటుందని ఇలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్త జనరేషన్ కదా, అలాంటి ఏమి కాకుండా ఏదో మామూలుగా దూది పెట్టి ఇలా మఫ్లర్ కట్టేస్తున్నారు. దానికోసం చెవులకి గాలి పోతే హెడేక్ వస్తుంది అంటారు. అలా ఏం రాకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు చెవులో కాటన్ పెట్టేసుకొని మఫ్లర్ కట్టుకుంటే, ఇప్పుడు వచ్చేది కూడా చలికాలం కదా, మనం ఎంత వెచ్చ ఉంటే అంత బెటర్ మనకి. మన కోసం కూడా 2 టవల్స్ ఉండాలి మదర్కి కూడా. ఏవైనా కూడా అన్నీ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. స్వెటర్ అండి, చలి రాబోయే చలికాలం కదా, అందుకని మదర్ స్వెటర్ ఇది. ఇవి తెలుసు కదండి, ఆపరేషన్ అయినా నార్మల్ అయినా ఇప్పుడు అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి డైపర్స్ ఎలా ఉంటాయో మనకి తర్వాత బ్లీడింగ్ అవుతుంది కాబట్టి దానికోసం అనేది డైపర్స్ ఇలా ఉంటుంది. ఒక ప్యాక్ అయితే తీసుకుంటున్నాను. క్లాత్స్ కూడా వాడే వాళ్ళు వాడచ్చు, ఎవరి కంఫర్టబుల్ వాళ్ళది కాబట్టి మేము ఇది తీసుకున్నాం. ఫీడింగ్ నైటీస్ వచ్చేసి 2 సరిపోతాయి, ఎందుకంటే నాకు ఇంతకుముందు 2 నార్మల్స్ అని, ఇప్పుడు కూడా నార్మల్ అవుతుందని చెప్పారు. దానికోసం 2 సరిపోతాయి. కానీ హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి 3-4 అని మెన్షన్ చేస్తారు కాబట్టి ఇంకో 2 ఎక్స్ట్రా పెడుతున్నాం. చూసారు కదా బేబీకి మదర్కి ఏమేమి కావాలో ఎసెన్షియల్స్ అన్నీ ఇవే అండి. మీలో ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా అమ్మ ఫస్ట్ టైం లైవ్లో చెప్తుంది, అందుకని ఏమేమి చెప్పాలి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.